అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. యోబు బంధకాలలో ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, భార్యతో నిందింపబడి ఉన్నాడు, ఆస్తులన్నీ పోయి ఉన్నాయి, ఆల్ ప్రాపర్టీస్ ఆయన కోల్పోయి ఉన్నాడు, ప్రాణ స్నేహితులతో నిందింపబడి ఉన్నాడు, ఇంకా ఎంత తన శరీరం అంతా అనారోగ్యంతో నిండి ఉన్నది, ఇంకా కన్న బిడ్డలను కోల్పోయి ఉన్నాడు. మరి ఈయన ప్రవర్తన ఎలా ఉందనుకుంటున్నారు? యథార్థవంతుడును, నీతిమంతుడును, చెడుతనమును విసర్జించిన వాడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడును, ఇలాంటి వ్యక్తి అన్నీ కోల్పోయాడు. బహుమంది పనివారు ఆయన ఇంటిలో కలరు, కానీ ఆయన ఇప్పుడు ఎలా ఉన్నాడంటే అసలు ఆయన అనుభవించినటువంటి రాజభవనంలో ఉన్న సకల సౌకర్యాలు ఆయన అనుభవించాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే మట్టిలో కూర్చున్న స్థితికి వచ్చి ఉన్నది. మట్టిలో కూర్చొని ఉన్నాడు, మంచి వస్త్రాలు ధరించి ఉన్నాడు, మంచి ఫుడ్, మంచి మర్యాదలు, గౌరవంతో బతికిన యోబు ఇప్పుడు మట్టిలో కూర్చొని శరీరం అంతా బూడిదతో నిండిపోయినది, పుండ్లతో నిండిపోయినది. అయినా దేవుని యందు గురి, గమ్యము, నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఆ మనసు దేవునికి నచ్చింది. ఆమెన్. కోల్పోయినవన్నీ రెండంతలుగా దేవుడు ఆయనకు అనుగ్రహించున్నాడు. మరి నా జీవితంలో మన ప్రవర్తన ఎలా ఉంది? మన భక్తి ఎలా ఉంది? మరి మనం ఏం కోల్పోయామో నిరీక్షణ కలిగి ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకొని సరిచేసుకొని రెండంతల ఆశీర్వాదం అనుభవిద్దాం. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్.